సినీ జాతర రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్తో ఈ ఏడాది పండుగ మొదలు కానుంది. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. 500 కోట్ల భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే బాలకృష్ణ హీరోగా బాబీ రూపొందించిన డాకు మహారాజ్ ఈ నెల 12న వెంకటేష్ అనిల్ రావుపుడి కాంబోలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం ఈ నెల 14న సంక్రాంతి రేసులో ఉన్నాయి. గర్ల్స్ 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 నో దంగల్ సెలబ్రేట్ ద పొంగల్. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషన్స్ కంటెంట్ ఈ సినిమాలపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దీని తర్వాత ఫిబ్రవరి నెలలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాండేల్ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా చందు మొండేటి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజున విశ్వక్ సేన్ నటిస్తున్న లైలా చిత్రం రిలీజ్ కానుంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు రామ్ నారాయణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమల రూపొందిస్తున్న కుబేరా చిత్రం ఫిబ్రవరి 21న రిలీజ్ కానుంది. ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. నితిన్ తమ్ముడు సినిమా శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. కానీ నితిన్ నటించిన రాబిన్ హుడ్ వాయిదా పడటంతో ఈ మూవీ రిలీజ్ విషయంలో టీం మరోసారి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మార్చ్ నెలలో స్టార్ వార్ జరగబోతుందని తెలుస్తోంది. సంక్రాంతికి రావాల్సిన చిరంజీవి విశ్వంభర వాయిదా పడి మార్చ్ నెలకు షిఫ్ట్ అయింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయనున్నట్లుగా అనౌన్స్ చేశారు. ఇక విజయ్ దేవరకొండ నటిస్తున్న తన 12వ మూవీ కూడా ఇదే నెలలో రిలీజ్ అని తెలుస్తోంది. మరి దీని తర్వాత అసలు సిసులు సమ్మర్ స్టార్ట్ అవుతోంది. ప్రభాస్ హీరోగా మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీ ది రాజాసాబ్ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే ప్రకటించారు. రొమాంటిక్ హారర్ జోనర్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. సిద్ధు జున్నలగడ్డ జాక్ మూవీ కూడా ఇదే డేట్కు ప్రకటించారు. అలాగే అనుష్క లీడ్ రోల్లో క్రిష్ రూపొందిస్తున్న ఘటి, తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న వీరం చిత్రాలను ఏప్రిల్ 18న విడుదల చేయనున్నట్లుగా అనౌన్స్ చేశారు. అలాగే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు నాని హీరోగా శైలేష్ కొనను తెరకెక్కిస్తున్న హిట్ 3 చిత్రం మే 1న, రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర మే 9న రిలీజ్ కానున్నాయి. సమ్మర్ పూర్తి చేసుకున్న తర్వాత సెప్టెంబర్ నెలలో బాలకృష్ణ, బోయపాటి కాంబోలో అఖండ 2 సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన సినిమాలు సక్సెస్ సాధించడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు అదే డేటు సాయి దుర్గా తేజ్ నటిస్తున్న సంబరాలు ఏటిగట్టు చిత్రాన్ని కూడా విడుదల చేయనున్నట్లుగా అనౌన్స్ చేశారు. ఇక ఈ చిత్రాల రిలీజ్ డేట్స్ ఇప్పటికే ప్రకటించినప్పటికీ కాస్త అటు ఇటుగా మార్పులు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు కూడా ఈ ఏడాది ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఇక ఆ తేదీలు కూడా త్వరలో ప్రకటనకు రానున్నాయి. మరి ఇన్ని సినిమాలతో 2025 ముస్తాబవుతోంది కనుక ఏ సినిమా ఏ రేంజ్లో హిట్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాల్సిందే.